పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా డిసెంబర్ 4వ తారీఖు అల్లు అర్జును ఆయన సినిమాని ఆయన చూడడానికి చిక్కడపల్లిలో ఉన్న సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు కూడా గాయాల పాలై ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉండడం మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ, పుష్ప 2 యాక్టరు అల్లు అర్జున్ మీద మాకు ఎలాంటి వ్యక్తిగతమైన కక్షలు లేవు, ఆయన ఒక యాక్టరు, ఆయన మీద చర్యలు తీసుకున్నది చట్టపరమైన చర్యలు, చట్టం ముందు అందరూ సమానులే అని రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో మాట్లాడున్నాడు. అట్లనే ఈ విషయాన్ని పుష్ప సినిమా గురించి జరిగిన ఘటనలు కానీ, అల్లు అర్జున్ మీద పెట్టిన కేసులు కానీ, ఆయన్ని జైలుకు పంపించిన విషయం గురించి కానీ, వీటన్నిటి పరిణామాలు జరిగిన దృష్ట్యా ఈ ఇష్యూ సీరియస్గా ఉండడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ, పుష్ప 2 యాక్టర్ అల్లు అర్జున్ అనేవాడు బాధ్యతారహితంగా వ్యవహరించిండు, పోలీసులు చెప్పింది వినకుండా ఉండడమే కాకుండా పుష్ప 2 సినిమా చూస్తూ వెళ్తూ మళ్ళీ టాప్లెస్ కారు పైకెక్కి జనాలకి ఒక అభివాదం లాగా చేసిండు. ఇది అంటే ఆ తొక్కిసలాట సమయంలో ఇది ఒక బాధ్యతారహితమైన ప్రవర్తన. అల్లు అర్జున్ చట్టానికి లోబడి లేడు కాబట్టే అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిండు. అట్లనే ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించడానికి ఆయన ఇంతవరకు కూడా ఆ బాధిత కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేదని, అల్లు అర్జున్ జైలుకి వెళ్తే మాత్రం సినిమా ప్రముఖులంతా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించదని, అసలు ఆయనకి ఏమైందని వీళ్ళంతా పరామర్శిస్తున్నారు, అసలు సినిమా ఇండస్ట్రీ ఏం ఆలోచిస్తుంది నాకు అర్థం కావట్లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇదే విషయాన్ని సమర్థిస్తూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అల్లు అర్జున్ బాధ్యతారహితమైన ప్రవర్తనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి, ఆమె కొడుకు ఇవాళ సీరియస్ కండిషన్లో ఉండడానికి కారణమని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు. అయితే ఇదే విషయం మీద అల్లు అర్జున్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినిమా స్థాయిని పెంచడానికే నేను కష్టపడుతున్నాను, ఒక సినిమాని నేను చాలా జెన్యూన్గా తీస్తున్నాను, ప్రేక్షకుల్ని అలరించడానికే నేను సినిమాలు తీస్తున్నాను తప్ప ఏది ఉద్దేశపూర్వకంగా చేయలేదు, పోలీసులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, నన్ను లేనిపోని మాటలు అంటున్నారని ఆయన ఆవేదన చెందిండు. మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. కరెక్టే, ఆయన ఖచ్చితంగా ఆయనని కారణం లేకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే, అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మన అందరూ స్పందించాల్సిందే. కానీ ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పదే ఆయన ఆంగ్లంలో మాట్లాడడం అంటే ఓకే, ఆయన ఒక జాతీయ స్థాయి స్టారు, అందరూ చూస్తారు, దేశంలో నేషనల్ మీడియాలో కూడా ఈ వీడియో పబ్లిష్ అవ్వాలి కాబట్టి, ఆయన చెప్పిన విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాలి. కానీ ఆయన కొంచెం ఎక్కువ తెలుగు మాట్లాడి, అంటే ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే విధంగా, బాధిత కుటుంబానికి కొంచెం ఓదార్పు కలిగేలాగా ఆయన తెలుగులో మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఆ వీడియో మీరు తీక్షణంగా చూస్తే, మీరు డిస్టర్బ్ చేయకండి లేకపోతే నా ఫ్లో మిస్ అవుతుందని మాట్లాడుతున్నాడు. వస్తే నాకు లీగల్ ఇష్యూస్ వస్తాయని ఆయన అన్నాడు. అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుద్ది, ప్లీజ్. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక మహిళ, ఒక తల్లి, నిరుపేద తల్లి చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు కూడా ఇలా చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఆయన నాకు లీగల్ ఇష్యూస్ వస్తాయి, నేను మాట్లాడకూడదు అంటే ఎంత బాధ్యత లేని ప్రవర్తన అన్నది మనకి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతూ, నన్ను అనవసరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదన్నాడు. ఆయన నిజంగా కొంచెం బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఈ ఘటన జరగపోయేది. ఎందుకంటే చాలామంది సూపర్ స్టార్స్, ఈయనకంటే ముందు ఒక వెలిగిన సూపర్ స్టార్స్ అంతా కూడా వాళ్ళ సినిమాల్ని వాళ్ళు
సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, లేకపోతే ఇంకో వేషంలో వెళ్ళడం, ఇట్లా చూసిన చరిత్రలు మనం చదివి ఉన్నాం, విని ఉన్నాం. ఆయన ఇంకో మొత్తంగా ఆయన బాధపడడంలో, ఆయన ఆవేదన చెందడంలో అర్థం ఉన్నది. కానీ మొత్తం వీడియో ఇంటర్వ్యూ చూస్తే ఎక్కడ నాకు బాగా బాధ కలిగించిందంటే ఆయన ఎక్స్ప్రెషన్స్. వాటర్ బాటిల్ అడుగుతూ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు చూడండి. మంచిగా ఉండే. ఫస్ట్లీ అట్లనే ఆయన మనం ఎక్కడున్నాం అని పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. this is what has happened. I have no clue. And where was I? I lost it. Where was I? No, where was I? ఇప్పుడు ఎక్కడున్నా నేను? Yeah, I wanted to go to the hospital. అంటే మనం ఎక్కడున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ప్రవర్తించడం అనేది అది డీసెన్సీ కాదు. ఇంకో మాట కూడా అన్నాడు, ఇప్పుడు పర్మిషన్ ఇస్తే నేను ఇప్పుడే వెళ్తా, పర్మిషన్ ఇవ్వండి ఇప్పుడే వెళ్తా అన్నాడు. ప్లీజ్ డు నాట్ కమ్ అండ్ మీట్ దెమ్. సో ఐ బీన్ వెయిటింగ్. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. అప్పుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో. అంటే ఇది చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక సినిమా స్టార్గా లక్షలాది మంది అభిమానులు ఉంటారు ఆయనకి. ఆయన కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. ఆయన మాట్లాడే మాటల్లో హుందాతనం ఉండాలి. ఆయన హావభావాల్లో కూడా కాస్త హుందాతనం ఉంటే మంచిగా ఉండేది. అల్లు అర్జును, మిస్టర్ పుష్ప, యూ నీడ్ టు లెర్న్ సమ్ హ్యూమన్ డీసెన్సీ.